హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఫ్లవర్స్ పిప్పిని చాలా బాగున్నాయి. ఇది చిన్న కొమ్మ పెడితే చాలు, చాలా బాగా వస్తాయి. ఒక చిన్న ట్రేలో వేస్తే ఇంత బాగా వస్తున్నాయి. టేబుల్ రోజెస్, కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని శంఖ్ ఫ్లవర్స్ కోసాను. పారిజాతం ఫ్లవర్స్ లేట్గా స్టార్ట్ అయినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. బిళ్ళగన్నేరు కింద గార్డెన్లో పెట్టుకున్నాను. ఆనియన్స్ కోసేసాను కదా, ఇక్కడ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. కొన్ని సీడ్స్ నుంచి వచ్చింది, లేట్గా వచ్చినాయి ఫ్లవర్స్. కొన్ని టమాటాలు కోసేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి. పడిమూల్సింది మొక్క, ఒక రాళ్ళల మధ్యలో వచ్చింది, అయినా కానీ టమాటాలు బాగా వచ్చినాయి. పుదీనా రూట్స్తో తీసాను. వేరే ఫ్రెండ్ ఆమె కావాలంటే ఇలా తీసేసాను రూట్స్తో తనకి ఇవ్వటానికి. తన మొక్కలు కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. కొన్ని రోజ్ ప్లాంట్స్ పెట్టుకుంది, నన్ను చూసి తను కూడా తెచ్చుకుంది మొక్కలు. ఇవిగోండి, మా ఫ్రెండు ఇలా తెచ్చుకుంది. ఈ కుండీలతో రోజ్ ప్లాంట్స్ కొనుక్కొచ్చుకుంది. ఇందులో టమాటా నారేసింది. ఇదొక టబ్బు, ఈ టబ్లో కూడా వేసుకుంది. రోజెస్ ఇప్పుడు లేవు, నేను తీసేటప్పుడు చాలా బాగా వచ్చినాయి రోజెస్. కొన్ని మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఎక్కువగా రోజ్ ప్లాంట్స్, మల్లి మొక్కలు ఉన్నాయి. కిచెన్ వేస్ట్, ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ నేను ఇది కంపోస్ట్ చేసుకుంటున్నాను కదా. ఇక్కడ ఆనియన్ లీవ్స్ ఇవన్నీ వేసేసుకుని వేస్ట్ అంతా ఇందులో వేసుకుంటున్నాను. కిచెన్ వేస్ట్ వేసిన రోజే కొంచెం ఇట్లా రెడీ చేస్తున్నా కదా, ఇప్పుడైతే కొంచెం నొక్కేయచ్చు గట్టిగా, లోపలికి ఫిట్గా పెట్టవచ్చు. కానీ తర్వాత నొక్కితే ఇంకా మొక్కలు సరిగా రావు. ఒక లెవెల్ మట్టి వేసేసాను, ఇంకా కింద మట్టిలో పెట్టుకుంటాను. కింద బ్లాక్గా వస్తుంది వాటరు, అందుకని తీసుకెళ్ళిపోయి మట్టిలో పెట్టేస్తాను. ఇంకా డైలీ వాటర్ పోసేస్తాను, త్వరగా వచ్చేస్తుంది. కిచెన్ వేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా అట్లా ఒక లెవెల్ మట్టేస్తూ ఇలా చేసేస్తాను. ఇందులో మొక్కలు బాగా వస్తాయి. ఎందుకండి ఈ గార్డెన్ ఊడిస్తే వచ్చిన చెత్త, లీవ్స్, మట్టి ఇది కూడా పైన ఇలా కవర్ చేసేస్తున్నాను. ఇవి ఇలా ఊడిస్తే వచ్చింది వేస్ట్గా పడేయను, ఇలాగే వేసుకుంటాను నేను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. కింద ఈ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ నేను మెంతికూర వేశాను కదా, సైడ్కి కొన్ని పడిపోయినాయి. ఇటు మట్టికి చాలా బుషీగా వచ్చింది, చాలా బాగుంది. చిన్న డబ్బాలో చిన్న బుట్టలో వేసుకున్నాను కదా, అదైతే అస్సలు పడిపోలేదు, ఎంత బాగా వచ్చిందో. ఒక ఆకు తీసేసుకున్నాను ఆల్రెడీ ఫ్రెష్గా, ఇంకా ఉంది. నాకు కావాల్సినప్పుడు ఇంకా అది కూడా కోసేస్తాను. ఎక్కువ హైట్ రానివ్వను నేను, ఇలా 2 లీవ్సే తీసుకుంటాను. అందులోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మైక్రో గ్రీన్స్. బంతి పువ్వులు, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవిగోండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఎప్పుడు కోస్తూనే ఉంటాను, ఇంత బాగా వస్తున్నాయి. కొయ్యమట్టే, కొయ్యకుండా వదిలేస్తే ఇంక అంతే, చెట్టు కూడా ఎండిపోతుంది. ఎంత కోస్తూ ఉంటే అంత బాగా వస్తాయి. ఇంకా టమాటా మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను వాటర్ పోయటం ఈరోజు కొంచెం లేట్ అయింది, మొత్తం డ్రై అయిపోయింది మట్టి అంతా. ఇప్పుడు పోస్తున్నాను. ఈ కుండీల్లో వాటర్ ప్రాపర్గా కంపల్సరీగా ఉండాలి, లేకపోతే ఊరికే డల్ అయిపోతాయి. మట్టిలో అయితే కొంచెం తేమ ఉంటుంది. ఇక్కడ కూడా వాటర్ లేవు అసలు. దొండ మొక్క అయితే డల్గా పడిపోయింది, పోస్తున్నాను దొండ మొక్కకి. ఈ గ్రో బ్యాగ్లో ఏ మొక్క పెట్టినా చాలా బాగా వస్తున్నాయి. దొండకాయలు స్టార్ట్ అయినాయి, కోస్తూ ఉన్నాను. ఇంకా 2-3 కాయలు ఉన్నాయి, 2 డేస్లో కోసేస్తాను అవి. టమాటా మొక్కలు అయితే 2 డేస్లోనే ఎంత బాగా వచ్చేసినాయో, ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. చిక్కుడు ప్లాంటు లైట్గా బూడిద జల్లాను కదా,
దోమలు ఏం పడకుండా ఉంటాయి. అప్పుడప్పుడు అలా జల్లేస్తూ ఉంటాను దోమలకి. సైడ్కి పోసుకుంటున్నాను. ఒకే చోట పోస్తే మొత్తం వెళ్ళిపోతుంది, లేకపోతే పడిపోతాయి. చాలా చిన్న మొక్కలు కదా. ఇవ్వండి దొండకాయలు స్టార్ట్ అయినాయి మళ్ళీ. 2-3 డేస్లో మళ్ళీ కోసేస్తా. పెద్దవి అవుతున్నాయి, పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయి. ఇక్కడ ఒక కాయ వచ్చింది. ఈ డ్రై లిప్స్ అన్నీ ఎప్పుడెప్పుడు ఇలా చెక్ చేసి తీస్తూ ఉంటాను, లేకపోతే దాని బ్యాక్ సైడ్ దోమలు వస్తూ ఉంటాయి. ఈ దొండ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ లేటుగా వస్తాయి కాయలు. కొమ్మలు అయితేనే త్వరగా వస్తాయి. డ్రై లిప్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. వైట్ సింక్ ఫ్లవర్స్ ఇక్కడ చాలా వచ్చినాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను, ఈ బౌల్లో పెట్టాను. ఇక్కడ ఒకటి వైట్ సింక్ ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. టూ ఫ్లవర్స్, ఇది ఒకే ఫ్లవరు. తోటకూర సీడ్స్ కూడా రెడీ అయినాయి, తీసేస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. తోటకూర సీడ్స్ కొన్ని ఎండిపోయినాయి, డ్రై అయిన వరకు తీసేస్తున్నాను. ఆ లీవ్స్, తోటకూర సీడ్స్ అన్నీ తీస్తున్నాను. ఇదిగోండి చాలా చిన్నగా ఉన్నాయి సీడ్స్. నేను వైట్ వేశాను తోటకూర సీడ్స్. ఈ సీడ్ కూడా వైట్గానే ఉన్నాయి. వైట్ కలర్ సీడ్స్ వేశాను. బ్లాక్ వైట్ ఉంటాయి కదా. ఈ సీడ్స్ ఎండినా కానీ ఇంకా బ్లాక్గా లేవనుకుంటున్నా, రెడీ అవ్వలేదేమో అనుకున్నా, కానీ ఈ సీడ్ కూడా వైట్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇవి మళ్ళీ ఇక్కడ పెడితే పోతాయి. వెంటనే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను, ఇందులో వేసేస్తాను. చాలా చిన్నవి కదా, నలిపేసి ఇలా పల్చగా ఇలా వేసేసాను. లైట్గా కొద్దిగా శాండ్ ఇసుక వేసేస్తాను. తోటకూర సీడ్స్ ఇక్కడ వేసేసాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.